ఇటు హైదరాబాదు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రాంత సెటిలర్లందరికీ చేతులు జోడించి నేను విన్నవించదలుచుకున్నా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మీరు తెలంగాణ ప్రాంతంలో ఇటు రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మీరు మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఏళ్ళ తరబడి. ఎప్పుడైనా మీ మీద తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు కానీ పౌరులు కానీ ఎప్పుడైనా మీరు ఆంధ్రులు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడినరా? ఎప్పుడైనా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మిమ్మల్ని ఎప్పుడైనా అడిగినరా? లేదు. కానీ ఆంధ్ర వాళ్ళు అన్నటువంటి పేరుతో ఆ రోజు ఉద్యమ సమయంలో ఆ విధంగా సెంటిమెంట్ను రగిలించి సెంటిమెంట్ను వాడుకొని 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని వీళ్ళు అధిరోహించి దొబ్బి తిన్నారు తెలంగాణ ప్రజల యొక్క మరి సొమ్మును. ఇవాళ ఈ విధంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటాడు, ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క లేదా ఆంధ్ర నాయకుల యొక్క బూట్లు నాకిండు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతాడు. అంటే ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే సెటిలర్లు ఉన్నారో వారిని నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా. మీరు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి మీరు ఉంటున్నటువంటి చోట్ల బీఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు ఎన్నికల్లో నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి వారి యొక్క గెలుపులో మీరు కూడా కీలక భయం అయినరు. మీరు ఒక మాట ఆలోచన చేయండి. ఇంకా ఎన్ని రోజులు ఈ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి తారతమ్యాలతో ఇంకా ఎన్ని రోజులు సెంటిమెంట్ను రగిలిస్తారు? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా రాజకీయ లబ్ధి పొందుతారో ఒకసారి ఒక ఆలోచన చేయండి. అంటే కేటీఆర్ యొక్క నాయన కేసీఆర్ యొక్క రాజకీయ గురువు ఆ రోజు తారక రామారావు గారు. ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ గురువు చంద్రబాబు అయినప్పటికీ వారి నుంచి సత్సంబంధాలన్నింటినీ తెంచుకొని కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే వాళ్ళు 2017లో జాయిన్ అయ్యిండ్రో అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబుతో మాట్లాడడం కానీ, చంద్రబాబుతో చర్చలు పెట్టడం కానీ, చంద్రబాబుతో మీటింగ్లు పెట్టడం కానీ, ప్రస్తుత భవిష్యత్తు రాజకీయ అంశాల మీద చర్చించడం కానీ చేయలే. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు అటు సేవలు అందించిండు. మళ్ళీ మా పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మా పార్టీ ఐడియాలజీని భావజాలాన్ని మరి అపసోహనం చేసుకొని మా పార్టీ కోసం పనిచేసింది తప్ప ఎప్పుడు కూడా ఈ విధంగా మా పార్టీలో ఉండుకుంటూ మా పార్టీకి ద్రోహం చేసే పని చేయలే. కేటీఆర్ గారు ఒక మాట నేను అడగదలుచుకున్నా. ఏ విధంగానైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆంధ్ర ప్రాంత సెటిలర్లు మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓట్లు వేసిండ్రో ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఆంధ్ర ప్రాంత సెటిలర్లారా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా కేసీఆర్కు కేటీఆర్కు చెప్పుతో చెంపదెబ్బలు వేసే విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో అయినా మీరు చెప్పుతో చెంపదెబ్బ వేసే విధంగా తీర్పు ఇవ్వండి. మీ ఒక్క ఓటు కూడా వాళ్ళకు వేయొద్దనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ కానీ ఆంధ్ర తెలంగాణని తారతమ్యాలు తీయలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ మీ ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ ఆంధ్రోడు తెలంగాణ అని చెప్పి వైషమ్యాలు వైరుధ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందిండ్రు. ఆ రాజకీయ లబ్ధిని ఇప్పుడు కూడా పొందాలి. అంతే ఇలా అధికారం పోయింది కాబట్టి మళ్ళా తెలంగాణ మళ్ళా ఆంధ్ర అనేటువంటి నినాదం ఎత్తి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రమే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఎంత సహకరించినా, ఎంత మేలు చేసినా, ఏ విధంగా వాళ్ళకు సహకరించినా మిమ్మల్ని మీ మీద ఇంకా కూడా విషం చిమ్మేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆంధ్రులు అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన చేయండి. వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో అయినా ఈ దొంగలకు ఓట్లు కాదు కదా, కనీసం వీళ్ళు ఓట్ల వెనుక వస్తే చెప్పులు కూడా వేయకండి అనే మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.